రోజులు సందడి చేయగలిగితే చాలు బయటికి వెళ్ళిపోతాం అనే పరిస్థితి. ఆ సినిమా స్క్రిప్ట్ మీద కూడా అనేక ప్రచారాలు ఉన్నాయి. అంటే యద్దనపూడి సులోచన రాణి గారి పాత నవలలు కొత్తగా చెప్పడం అనేది త్రివిక్రమ్ శ్రీనివాస్ టెక్నిక్ అనేది చాలామందికి తెలిసిన విషయమే. ఆయన ఈ సినిమాలో కూడా కీర్తి కిరీటాలు అనే ఒక నవలని చెప్పే ప్రయత్నం చేయబోతున్నాడు. మహేష్ బాబు స్టైల్లో ఆ క్యారెక్టర్ని మార్చి కొంచెం మాసీగా కథను నడపబోతున్నాడు. కొంత రాజకీయాలు కూడా ఉండే అవకాశం ఉంది ఈ సినిమాలో. అంటే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ పొలిటీషియన్గానే కనిపిస్తోంది ట్రైలర్లో. కాబట్టి కొంచెం రాజకీయాలు కూడా ఈ సినిమాలో ఉండే అవకాశం ఉంది అని అనిపిస్తోంది. వాంటెడ్గానే ఈ సినిమాకు సంబంధించి ఎక్కడా కూడా హైప్ క్రియేట్ చేసే మాటలు మాట్లాడట్లేదు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. డైరెక్టర్ కానీ, హీరో కానీ, ప్రొడ్యూసర్ కానీ ఎవరూ కూడా ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడట్లేదు. రకరకాల ఊహాగానాలు వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు వాంటెడ్గానే. సినిమాకు సంబంధించి కొంత నెగిటివిటీ కూడా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళే వ్యూహాత్మకంగా. అంటే ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుడు థియేటర్లోకి వస్తే సర్ప్రైజ్ చేసి బయటికి వెళ్ళినటువంటి ప్రేక్షకుడు సినిమా బాగుంది అని అనడం కోసం ఏం చేయాలి అనే కసరత్తు చేస్తున్నారు. ఇది చాలా ప్లాన్డ్గా జరుగుతోంది. అంటే త్రివిక్రమ్ ఆల్రెడీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో, మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఖలేజా అనేటువంటి ఒక ఫ్లాప్ సినిమా ఉంది. దాని నుంచి బయటకు పడాలి అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగానే లో ప్రొఫైల్ చేస్తున్నారు. నిజానికి ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ కూడా పెద్దగా హడావిడి లేదు. అంటే ఎటువంటి భారీ అంచనాల వైపు ప్రేక్షకుడిని తీసుకెళ్లకుండా ఒక మంచి సినిమా అందించబోతున్నాం మీకు అనే ధోరణిలోనే ప్రామిస్ చేస్తూ నడిచింది అది. ఇది గుంటూరు కారంకి సంబంధించినటువంటి వ్యవహారం. అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి రొటీన్ కథే మనకు చెప్పబోతున్నాడు. మనకు తెలిసిన కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ తీసుకుని చెప్పే ప్రయత్నం జరగటం లేదు. సర్కార్ నౌకరీ అని రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక సినిమా వచ్చింది. సునీత కొడుకు అందులో హీరోగా యాక్ట్ చేశాడు. ఆ సినిమా కూడా ప్రేక్షకులని పట్టుకోలేకపోయింది. 3 నుంచి 4 రోజులు కూడా థియేటర్లో నిలబడలేదు ఈ సినిమాలు. విపరీతంగా ప్రచారం చేశారు. చిరంజీవి గారితో ఆ సినిమా గురించి ప్రమోషన్ చేయించినప్పటికీ థియేటర్లో సినిమా నిలబడలేదు. సుమకొడుకు సినిమా అయితే విపరీతంగా పబ్లిసిటీ చేశారు. చాలా ఇంటర్వ్యూస్ చేశారు. రకరకాలుగా సోషల్ మీడియాలో దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ బబుల్ గమ్ అనేటువంటి సినిమా థియేటర్లో నిలబడలేకపోయింది, మార్క్ వేయలేకపోయింది. కారణం ఏమిటంటే దర్శకుల్లో కొత్త కాన్ఫ్లిక్ట్ తీసుకుని తెలుగువారి జీవితాల్లో వచ్చినటువంటి మార్పులు, తెలుగు సమాజంలో వచ్చిన మార్పులు, అలాగే మానవ సంబంధాల్లో వచ్చినటువంటి మార్పులు, వీటి మీద కేంద్రీకరణ జరిపి కథలు డిజైన్ చేయటం అనేది అసలు అలా ఆలోచించాలి అనేటువంటి స్పృహే మన రచయితలకి, సినిమా దర్శకులకి కొరవడింది. ఎంతసేపు ఏదో ఒక ట్రెండ్ని ఫాలో అయ్యి ఇది జనం చూస్తారా అంటే జనం కోరేది మనం చేయాలా అనే సమస్యలోనే ఉన్నారు. పాతాళ భైరవి ప్రశ్న అది. పాతాళ భైరవిలో మాంత్రికుడు సదాజెప్పుడిని అడిగే ప్రశ్న అది. మనం చేసేది జనం చూడాలా, జనం చూసేది మనం చేయాలా అని అడుగుతాడు. అడిగితే సదాజెప్పుడు చెప్తాడు, జనమే మనము, మనమే జనము, నువ్వేం చేయదలుచుకున్నావో అది చేసే వాళ్ళు చూస్తారు అంటాడు. అన్నప్పుడు మొదలు పెడతాడు ఆయన గారడి. ఇదే ప్రశ్న వేసుకుని ఇంకొక రూట్లో వెళ్ళిపోతున్నారు. అంటే జనమే మనము, మనమే జనం అనుకు నువ్వు కాన్ఫిడెంట్గా నువ్వేం చేయదలుచుకున్నావో అది చెయ్యి. నువ్వు నిజాయితీగా కనుక చేస్తే జనం చూస్తారు. అలా కాకుండా జనం ఏం చూస్తారు అని ఆలోచించి జనం ఇది చూస్తారు అని చెప్పి అనుకుని సినిమా తీస్తే మాత్రం జనం చూడరు అనేది ప్రూవ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ బ్రో సినిమాని రిజెక్ట్ చేశారు ప్రజలు. పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆయన తర్వాత సినిమాలు ఎలా ప్లాన్ చేయాలి అనే విషయంలో గందరగోళం వచ్చేసింది డైరెక్టర్లకి. అలాగే ఆయనతో కొత్త తరహా సినిమాగా కృషి చేస్తున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా ఎప్పటికి రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి. అంటే ఎలక్షన్ హడావిడి అది 3 ఏళ్ల క్రితం 2020లో ప్రారంభమైంది సినిమా. ఇప్పటి వరకు అంతూ దరి లేదు దానికి. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి.
నిర్మాత వడ్డీలు కట్టుకోలేక నానా కష్టాలు పడుతున్నాను అని ఈ మధ్య ఓపెన్గా మాట్లాడేశాడు. ఇది అలాగే ఓజీ అని ఇంకొక సినిమా సగం చేశాడు ఆయన, ఇప్పుడు పొలిటికల్ హడావిడిలో ఉన్నాడు, అది కూడా ఆగిపోయింది. ఇది ఆయనకు సంబంధించి. అలాగే మహేష్ బాబు వీళ్ళకి సంబంధించి మహేష్ బాబు నుంచి మొదలు పెడితే మిగిలిన హీరోలు అందరూ పాన్ ఇండియా ప్రాజెక్టులు చేయాలి అనేటువంటి తాపత్రయంలో ఇందాక చెప్పినట్టుగా వైలెన్స్, విపరీతంగా వైలెన్స్ ఉండాలి, నరికేయాలి, చంపేయాలి, థియేటర్ని టెర్రరైజ్ చేయాలి అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఎమోషనలైజ్ చేయాలి అని అనుకోవడం లేదు. ఎమోషనల్ కాకపోతే సలార్ లాగానే 600 కోట్ల దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది. కొద్దో గొప్ప కొరటాల శివ ఈ ఏరియాలో జాగ్రత్త తీసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి దేవర సినిమా, ఇది వెట్లాండ్ ప్రాబ్లం మీద చేస్తున్నాను నేను ఈ సినిమాని అని చెప్పి అన్నాడు ఆయన. అంటే తీర ప్రాంత భూముల గొడవ అని కనుక అనుకుంటే మనం భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగానే నిర్వాసితులు అవుతున్నటువంటి ప్రజల జీవితాల వైపు కనుక తొంగి చూస్తే అనేక కథలు, అంటే నిర్వాసితులు అవటం, అభివృద్ధి అనేది టెర్రరిజం చాలా ప్రమాదకరం ప్రపంచానికి, ప్రపంచ అభివృద్ధికి టెర్రరిజం చాలా ఇబ్బంది పెడుతోంది అని మాట్లాడుతూ ఉంటారు చాలామంది. కానీ మానవ జీవితాల మీద ఇప్పుడు అభివృద్ధి అనేది టెర్రరిజం కన్నా ఎక్కువ ప్రభావం వేస్తున్నటువంటి వ్యవహారం మనకు తెలుసు. అభివృద్ధి అంటే భయపడిపోతున్నారు ప్రజలు. ఎక్కడ అభివృద్ధి వచ్చి తమని నిర్వాసితులను చేసి వీధిలోకి నెడుతుందో అని భయపడుతున్నారు. అంటే ఎవరి అభివృద్ధి అనేది ఎవరికి లాభం చేకూరుస్తోంది, ఎవరిని మట్టిలో తొక్కేస్తోంది అనేటువంటి పరిస్థితి. ఇలాంటి అంటే నిర్వాసితులు అయిపోవటం, నిర్వాసితుల జీవితాలు మట్టిలో కలిసిపోవటం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్గా మారిపోయిన వ్యవహారం మీద సినిమా తీసే దమ్ముందా కొరటాల శివకి అనేది చూడాలి. అంటే ఆయన తీర ప్రాంత భూములు అన్నాడు, ఆ సమస్యల మీద సినిమా తీస్తున్నాను నేను అని చెప్పాడు కాబట్టి ఇప్పుడు తీర ప్రాంత భూములు పరిస్థితి ఏంటంటే అవి కూడా వెళ్ళిపోతున్నాయి. అంటే తీర ప్రాంతము కార్పొరేట్లకి దారాదత్తం చేస్తోంది ప్రభుత్వం. అడవుల్ని దారాదత్తం చేయటం మనకు తెలుసు. భూమి కింద ఉన్నటువంటి సంపద, భూమి పైన ఉన్నటువంటి సంపద టోటల్గా కార్పొరేట్లకి కట్టబెడేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం కాంతారా సినిమా చూసాం. కాంతారా సినిమా ఒక జమీందారు, మేము ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మా ఆస్తులన్నీ కోల్పోయాం, వీటిని తిరిగి నా ఆధీనంలోకి తెచ్చుకోవాలి అని ఒక ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాన్ని ఆదివాసీలు భగ్నం చేసే ప్రయత్నంలో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తమకు అండగా ఉంటుందని భావించి దాంతో కంక్లూడ్ చేస్తాడు. అంటే ప్రభుత్వాలు మనకు అండగా ఉన్నాయి, ఈ జమీందారీలను మనం వ్యతిరేకించగలం అని చెప్పి ఒక భరోసా కల్పిస్తూ ముగిస్తాడు. కానీ ఆ సినిమాకి సీక్వెల్ తీసే ధైర్యం చేయట్లేదు ఆయన. ఎందుకు అంటే సీక్వెల్ తీయలేడు అతను, అందుకని ప్రీక్వెల్గా వెళ్తున్నాడు. అంటే ఈ జమీందారు వాళ్ళ నాన్న రాజ్యంలో అడవుల్లో ఆదివాసీల జీవితాలు ఎలా ఉండేవి అనేది చెప్తాడు ప్రీక్వెల్లో. సీక్వెల్కి వెళ్ళటం అంటే నిజానికి ఈ రోజున ఏ పాత జమీందారు పిల్లలు కూడా అడవులు అంటే తమ రాజ్యాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయట్లేదు. చాలా సీరియస్గా వాళ్ళు కూడా కార్పొరేట్లుగా మారిపోతే ప్రభుత్వాలే జీవోల ద్వారా వాళ్ళ ఆస్తులు వాళ్ళకి కట్టబెట్టేస్తున్నటువంటి సందర్భం ఉంది. దీని మీద సినిమా తీయగలిగితే చాలా బాగుంటుంది. మరి దేవర సినిమాలో దీన్ని డిస్కస్ చేసేటువంటి పరిస్థితుల్లో కొరటాల శివ ఉన్నాడా అనేది ప్రశ్న. ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలన్నిట్లోకి కొంచెం కొత్త పాయింట్తో వెడుతున్నట్టుగా అనిపిస్తున్నటువంటి సినిమా అదొకటే, దేవర. మహేష్ బాబు గారి గుంటూరు కారం రొటీన్ వ్యవహారమే అనేది స్పష్టంగా తేలిపోయింది.